ఏపీ వైపు మోందా తుఫాన్ దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ ఉంది. తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉండగా తుఫాన్ తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1 మీటర్ ఎత్తున అలలు ఎగసి పడనున్నాయి. రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుఫాన్ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇవాళ నుంచి 30 వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 27న అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో ప్రకాశం, బాపట్ల, వైఎస్ఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. మోందా తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాలను కృష్ణా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. మచిలీపట్నంలోని వంగినపూడి బీచ్, కోడూరు మండలం పాలకాయ తిప్ప వద్ద హంసలదీవి బీచెస్ను మూసేశారు. మంగినపూడి బీచ్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. మత్స్యకారుల వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులను బీచ్లోకి రాకుండా పికెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తీవ్ర తుఫానుగా పరిణామం చెందిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో అనగా కాకినాడకు సమీపంలో కోస్తా తీరాన్ని 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది. ఉప్పెన సాధారణ టైడ్స్ లేదా అలల కన్నా 1 మీటర్ ఎత్తుగా ఎగిసివేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో అత్యంత అప్రమత్తంగా, మిగిలిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ప్రజలు ఉండాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో, రెండవ రోజు పలు ప్రాంతాల్లో, 3, 4 అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ఇచ్చాము. రేపటికి ముఖ్యంగా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశాము. శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలో రేపటికి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడం వలన ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు, పశ్చిమ రాయలసీమలో ఎల్లో అలర్టు జారీ చేశాము. ఇక 3వ రోజు, 4వ రోజు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ కూడా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా, ముఖ్యంగా పార్వతీపురం మన్యాన్ని మినహాయిస్తే ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ ఇచ్చాము. అంటే ఆ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. ఇక పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, మిగిలిన 4 జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. 4వ రోజు కూడా అదే పరిస్థితి.